సార్ ప్లీజ్ దయచేసి ముందు నేను చెప్పేది కాస్త వినండి. వాడు ఇంట్లో ఎలా ఉంటాడో నాకు తెలీదు, కానీ వాడు స్కూల్లో నార్మల్గా లేడు. చాలా సైలెంట్గా ఉంటాడు, ఎవరితోనూ అస్సలు మాట్లాడ్డు. ఎవరూ లేని చోట ఎవరో ఉన్నట్టు తను ఒంటరిగా మాట్లాడుతూ ఉంటాడు. క్లాస్లో ఉండే పిల్లలు వాణ్ణి చూస్తేనే భయపడుతున్నారు. మేడం, ఇప్పుడు మీరేమంటున్నారు? నా కొడుకు పిచ్చి పట్టింది అంటున్నారా? సార్ నేను అలా అనడం లేదు సార్. ఒక మంచి సైకియాట్రిస్ట్కి చూపించండి అని చెప్తున్నాను. నిజం చెప్పాలంటే వాణ్ణి చూస్తుంటే మాకే భయంగా ఉంది. అర్థం చేసుకోండి సార్. నన్నెందుకని అందరు తిడుతున్నారు? నేనంటే ఎవరికి ఇష్టం లేదు. నేను ఈ లోకంలో నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడ నేను మాత్రమే. మావా, రైట్ సైడ్లో ఒకటి వస్తున్నాడు చూడు, వేసేరా వాడిని. బాయ్ బాయ్. ఏంట్రా, కాల్ కట్ చేశాడా? ఊరికే 5 నిమిషాలకు ఒకసారి కాల్ చేస్తూ ఉంటే కట్ చేయక ఏం చేస్తాడు? చా, ఏ ఒక్కడికి అసలు బాధ్యతే లేదు. వీళ్ళందరితో ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లేదు. ఇదేదో అంటున్నాడు. ఇప్పుడు ఏదైనా ఆర్డర్ చేద్దాం. ఇంటికి రారా, నిజంగా చెప్తాను. அவன் யாருன்னு கேட்கறான். தாயாருன்னு சொல்றதுக்கு எவ்வளவு வெக்கமா இருக்கு தெரியுமா எனக்கு? என்ன தாயாருன்னு சொல்ல வெக்கமா இருக்கு? எப்படி சொல்றது உன்ன தாயாருன்னு? பெரிய படுதாவை சுத்திக்கிட்டு வந்து நிக்கிறேன், எப்படி சொல்ற தாயாருன்னு? அட்லீஸ்ட் ஒரு கவனம் தச்சு போட்டுட்டு வரியா? సుందర్ వచ్చేసాడా? సుందర్ అరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చెప్పాడు. நீங்கதான் கவனம் போடணும், வேற யார் போடுவான்னு நினைச்சுக்கிட்டு இருக்கு. யாராவது வந்து கேட்டா மோகன் மேல தூங்குறான், மோகன் படி. అరే రే రే, ప్రశాంతంగా ఒక గేమ్ ఆడిస్తారా? ఏదో ఒకటి చెప్పే. రేయ్, అందరూ వచ్చేసారని అన్నిసార్లు ఫోన్ చేసావు, ఎక్కడికి వచ్చి చూస్తే ఎవరూ లేరు. వాళ్ళు దగ్గరలోనే ఉన్నారా? ఓ, అందుకే ఫోన్ చేసావా? కూర్చోరా. ఏదో పెళ్లికి వెళ్తున్నానని చెప్పారు. రావడానికి 2 రోజులు పడుతుందంట. అరుణ్, పొద్దున్నుంచి నాకు తలనొప్పిగానే ఉందిరా. మందులు వేసుకున్నాను, జెండు బాము రాసుకున్నాను, అస్సలు తగ్గలేదు. మైల్డ్ గానే ఉందిరా. డీహైడ్రేషన్ ప్రాబ్లం అనుకుంటా.
ఫుల్గా నీళ్ళు తాగు సరిపోతుంది. ఓకే ఇంకేంటి జ్యూస్ ఆర్డర్ చేద్దామా? ఉండరా అందరినే రానివ్వు. ఎందుకురా నీకంత సరే, తొందర? ఓకే. చెప్పు నాన్న. సుందర్ ఎక్కడున్నావు నాన్న? ఇక్కడే పక్కనే ఉన్నాను. ఉదయం 3 గంటలకు బయలుదేరాలి. త్వరగా వచ్చేసాయి, సరేనా? సరే ఓకే నాన్న, వచ్చేస్తాను. సరే అయితే. వాడు పక్కనే ఉన్నాడా? ఏంట్రా ఏమైంది? ఎవరు ఫోను? నాన్నే కాల్ చేశారా. తెలిసిన వాళ్ళది ఒక పెళ్ళి ఉంది. సరే ఉదయాన్నే 3 గంటలకు బయలుదేరాలి, అందుకే ఫోన్ చేశారు. రేపు ఎన్ని పెళ్ళిళ్ళు ఉన్నాయిరా? మా ఆవిడ వాళ్ళ రిలేటివ్ది కూడా పెళ్ళి ఉందంట్రా. కేసు హియరింగ్ ఉందని తన్ని పంపించేశాను. రావడానికి 2 రోజులు పడుతుంది. రేయ్ ఎలా రామావా? మీ భార్య వెళ్ళిన 10 నిమిషాలకే తాగడానికి ప్లాన్ చేస్తున్నావు. తాగి ఇప్పటికే 1 నెల అయిపోయిందిరా. ఇదే ఛాన్స్ 2 రోజుల పాటు ఫుల్గా తాగేసే. ఏయ్, ఈ రోజు నేను మందు తాగనరా. ఇప్పుడు నీకేమైందిరా? అదేరా, రేపు పెళ్ళుందని చెప్పాను కదా, నేనే కార్ డ్రైవ్ చేయాలి. నేను ఎలా తాగుతాను? నాకు ఈ రోజు వద్దు, రేపు చూసుకుందాం. మూసుకొని వచ్చి తాగు, అర్థమైందా? రవి వచ్చాడు చూడు. ఇంకేంట్రా? రా మామా. ఎక్కడరా తాగబోతున్నావు? మా ఇంట్లోనేరా. మీ ఇంట్లోనా? కొన్నారా లేకపోతే ఇప్పుడే కొనాలా? ఎప్పుడో కొని పెట్టాను. రేయ్ తాగుబోతున్నాయలా కొట్టు తీసిన వెంటనే మొదటి వ్యక్తిగా వెళ్ళి కొనేసినట్టున్నావు. టోకెన్ నెంబర్ 1 సూపర్. నాకైతే ఆఫీస్లో బాగా ప్రెషర్. ఉదయం నుంచి చాలా టార్చర్గా ఉందిరా. ఈ రోజు మనం మందు తాగుతున్నాం, జాలీగా ఎంజాయ్ చేస్తున్నాం. రే అరుణ్, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మా నాన్న ఫోన్ చేశారు. ఆయన ల్యాండ్ విషయం గురించి నీ దగ్గర ఏదో ఒపీనియన్ తీసుకోవాలన్నారు. సరేనా? దయచేసి రోజు వచ్చి ఆయన్ని కలువురా. రే ఇప్పుడు ఎలా మాట్లాడతానరా? రేపు మాట్లాడతావులే. రేయ్ మందు తాగడం ముఖ్యమా, మా నాన్న కలవడం ముఖ్యమా? మందు తాగటమే ముఖ్యంరా. ఒరే యదవా. రే అందరికి లెమన్ జ్యూస్ ఓకే కదా? ఓకే. ఓకేరా. అందరికి లెమన్ జ్యూస్ ఇచ్చేయండి. ఓకే సార్, ఇంకేమైనా కావాలా? ఇంకా చిల్లీ చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశాను పార్సిల్ కోసం. కొంచెం ఎమర్జెన్సీ, త్వరగా ఇచ్చేసారంటే మేము ఇక్కడి నుంచి బయలుదేరుతాం. అలాగే సార్. నాకు ఒంట్లో బాగాలేదు, నేను రావట్లేదు. మీరు వెళ్ళిరండి రా. నేను రేపు రానా? రే నాన్ రా. చెప్పుకో, నువ్వు మాట్లాడు. నేను చెప్పు. సరే ఓకే వదిలే. రేయ్ బండనాయాలా, ఏంట్రా లేటు? ట్రాఫిక్ రా. టేబుల్ చిన్నదిగా ఉంది కదా. అరుణ్, ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? ఉందిరా. ఏంటది, ఇన్సులినా? ఇన్సులిన్ బాటిలేరా, లోపలున్న డ్రగ్ నాది. టేబుల్ చిన్నదిగా ఉంది కదా. అరుణ్, ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? ఉందిరా. అదేంటి ఇన్సులిన్ బాటిల్? ఇన్సులిన్ బాటిలే, లోపలున్న డ్రగ్ నాది. రేయ్ ఏంట్రా చేసింది మళ్ళీ మళ్ళీ చేస్తున్నావు? నేనేం చేశాను రా? లేదు, ఇప్పుడే బ్యాగ్లో నుంచి బయటికి తీసి మళ్ళీ లోపల పెట్టావు, మళ్ళీ బయటికి తీసావు, మళ్ళీ లోపల పెట్టావు. పిచ్చోళ్ళలాగా ఎందుకురా మళ్ళీ మళ్ళీ అదే చేస్తున్నావు? అదేం లేదురా,
కళ్ళు చూడటానికి అది బ్రెయిన్ కి రీచ్ అవడానికి దెర్ ఇస్ అ టైం డిఫరెన్స్. 80 మిల్లీ టైం డిఫరెన్స్ ఉంది. ఐ బ్లింక్ అవటం కంటే కాస్త ఎక్కువ. రేయ్ అది వాడి ఇంట్యూషన్ అయింటుందిరా, వదిలేరా. వాడు అడిగేదానికి నువ్వు చెప్పేదానికి సంబంధం ఉందంట్రా. నీకు క్లియర్ గా చెప్పాలా? చెప్తా నాకు. లెఫ్ట్ అయ్యి రైట్ అయ్యి బ్రెయిన్ కి ఒకేసారి సిగ్నల్ పంపిస్తుంది. ఇది నార్మల్ ప్రాసెస్. సమ్ టైమ్స్ లెఫ్ట్ ఐ వచ్చి రైట్ ఐ కంటే ఫాస్ట్ గా మూసుకుంటుంది. నువ్వు చూసిన విజువల్స్ త్వరగా రిజిస్టర్ అయిపోతుంది బ్రెయిన్ లో. అగైన్ రైట్ ఐ మళ్ళీ అదే సిగ్నల్ పంపించేటప్పుడు నువ్వు చూసిందే రెండోసారి చూసినట్టు ఉంటుంది. అబ్బా, మందు తాగడానికి ముందే వీళ్ళని భరించలేకపోతున్నా. రే నేను చెప్పిందంత నిజమేరా. ఏదో టైంలో కాస్త మారుండొచ్చు అంతే. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తావురా? బయట ఉరుములు మెరుపులు వస్తున్నాయి, వర్షం వచ్చేలా ఉంది. బైక్ మీద వద్దురా, కారు ఉందిగా, కారులో వెళ్దాం. నిన్ను నీ మీద దాడి చేయడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేయి. రేయ్ ఇదేంటో చూసి మీరేం చెప్పరా? నీ మీద దాడికి వచ్చిన వాడి మీద నువ్వే దాడి చేయి. అంటే నిన్ను కొట్టడానికి వచ్చిన వాడిని నువ్వు ఊరికే వదిలిపెట్టకూడదు. నా వల్ల కావడం లేదు, నేను ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. రేయ్ నాకు కూడా ఏదోలా ఉందిరా, రేపు చూసుకుందామా? రేయ్ వాడు ఒంట్లో బాగాలేదంటున్నాడు, వాడిని వెళ్ళనివ్వు, నువ్వురా. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ రేయ్ నోరు మూయరా, ఊరికే ఏదో ఒకటి చేస్తూ ఉంటా. రేయ్ నోరు మూసుకుంటావా లేదా? మనం రోజు మందు తాగాలి డే బై డే, అదే మన ఒరే ఫ్రెండ్షిప్. అరుణ్ నువ్వు పాటలైనా పెట్టరా. వాడిపోనిది స్నేహం ఒక్కటే, వీడిపోనిది నీడ ఒక్కటే. ఇదిగో వచ్చేసావురా, దాదాపు వచ్చేసావు. అక్కడికి వెళ్ళి పాట పెట్టుకుందాంరా. వీడేంట్రా ఇందాక నుంచి పాటలు పాడుతూనే ఉన్నాడు. వీడేం ముందు తాగడు కదరా, మరి ఎందుకు జాలీగా పాటలు పాడుతూ వస్తున్నాడు? మనమే కదా తాగేది. ఏంటి వీడు తాగడానికి రావట్లేదా? అవును రావట్లేదు. నువ్వు తాగట్లేదు కదా, మరి మాతో ఎందుకు వస్తున్నావు? మీకు కంపెనీ ఇవ్వడానికి నేను వస్తున్నాను రా. అయితే మూసుకొని రా, రేపేదో పెళ్లికి వెళ్తున్నాడంట, అందుకని వాళ్ళు ముందు తాగడంట. అలా అయితే ఎందుకు వస్తున్నావు మాతో? నువ్వు వాడిని ఇక్కడే దింపారా, వాడు వెళ్ళిపోతాడు. మీ ఇంటికి దగ్గరలోనే ఉన్నావు, ఇక్కడ దిగి నడిచి వెళ్ళు, ఇక మేము చూసుకుంటాం. ఇప్పుడు నువ్వు దిగుతావా లేదా మమ్మల్ని గెంటేయమంటావారా? నువ్వు బండి ఆపు, నేను ఎక్కడే దిగేస్తాను. దిగి వెళ్ళరా. ఆగ్రా దిగుతున్నాను, ఎక్కువ మాట్లాడుతూ. వెళ్ళు వెళ్ళు, మళ్ళీ మా వెనకాలే రాకు, సరేనా? జాగ్రత్తగా వెళ్ళండి రా. ఒరేయ్ ఆపరా, ఊరికే పాటలు పాడుతున్నాడు. ఒరేయ్ నోరు మూసుకొని వస్తావా లేదా నువ్వు? రోజు మందు తాగాలి డే బై డే, అదే మన ఫ్రెండ్షిప్. ఒరే అరుణ్ నువ్వు పాటలైనా వేరా. వాడిపోనిది స్నేహం ఒక్కటే, వీడిపోనిది నీడ ఒక్కటే. ఇదిగో వచ్చేసావురా, దాదాపు వచ్చేసావు. అక్కడికి వెళ్ళి పాట పెట్టుకుందాంరా. ఏంటి జరిగిందే మళ్ళీ మళ్ళీ జరుగుతుంది? వీడేం ముందు తాగడు కదా, అసలేం మరి అర్థం ఎందుకు జాలీగా కావట్లేదే. పాటలు పాడుతూ వస్తున్నాడు? మనమే కదా తాగేది. ఏంటి వీడు తాగడానికి రావట్లేదా? అవును రావట్లేదు. రేయ్ నువ్వు తాగట్లేదు కదా, మరి ఎందుకు వస్తున్నావు? మీకు కంపెనీ ఇవ్వడానికి నేను వస్తున్నాను రా. అయితే మూసుకొని రా, రేపేదో పెళ్లికి వెళ్తున్నాడంట, అందుకని వాళ్ళు ముందు తాగడంట. అలా అయితే మరి ఎందుకు వస్తున్నావు నువ్వు? దింపేరా వాడిని ఇక్కడే. మీ ఇంటికి దగ్గరలోనే ఉన్నావు, ఇక్కడ దిగి అంటే? నడిచి వెళ్ళు, ఇక మేము సుందర చూసుకుంటాం. వాళ్ళ ఇల్లు. దిగురా, దిగు దిగు, మీ ఇల్లు వచ్చేసి దిగు. అసలు ఏం జరుగుతుందో దిగుతావా మనం వెయిట్ లేదంటే చేసి గట్టిగా చూద్దాం. పట్టావా? దిగి వెళ్ళరా. ఇంటికి వెళ్తే నాకు బోర్ కొడుతుంది. అక్కడికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతావా? నేను రావడం వల్ల నీకేంట్రా సమస్య? నేను దిగండ్రా. రేయ్ దిగరా. ఏంటి వీడు దిగలేదు? తప్పకుండా ఏదో తప్పు జరుగుతుందని మాత్రం నాకు అర్థమవుతుంది. రోజు మందు తాగాలి డే బై డే. రే రేయ్ రే, కార్ రండ్రా. తీసుకెళ్ళి లోపల పెట్టరా. వద్దురా, వర్షం వచ్చేలా ఉంది కదా. వర్షమా? వర్షం నీటికి వాటర్ వాష్ కూడా అయిపోద్ది కదరా.
వర్షంలో కార్ క్లీన్ అయిపోతుందని బయట పెడుతున్నాడు. మహానుభావుడు. వెళ్ళు, తాళం అక్కడే ఉంది చూడు. రేయ్, ఏంట్రా ఇంట్లో ఒక సోఫా కూడా లేదు? మందు కోసం అన్నీ అమ్మేసావా ఏంటి? ఒరే అరుణు, నేను దీన్ని ఫ్రిడ్జ్లో పెడతానురా. ఫస్ట్ ఇంటికి వచ్చిన వాళ్ళకి నీళ్ళు ఇవ్వరా ఎద్దవా. టీవీ బెటరా రే. ఇక్కడే కూర్చొని తాగదామా? ముందు చెప్పింది చేయరా. ఏంట్రా ఒక బీర్ గోడనే ఉంది, మన బ్రాండ్ ఉందా లేదా? బ్యాటర్ ఉందిరా, నువ్వైతే ముందు పని చూడు. లోపలికి వెళ్ళు. అందరూ మందు తాగి నాశనం అయిపోవడానికి రెడీ అవ్వండిరా. మీ నాన్న పెళ్లికి వెళ్ళడానికి నువ్వు మందు తాకుండా ఉండడానికి ఏంట్రా సంబంధం? లైట్గా కడుపు అంట. మహేంద్ర, ఆ చిప్స్ ఇట్ ఇవ్వరా. ఇదిగోరా గ్రైండర్ మొహమాడా. ఎరా రే బండోడా, ఎప్పుడురా నువ్వు పెళ్లి చేసుకుంటావు? 5 సంవత్సరాలుగా అమ్మాయిల్ని చూస్తూనే ఉన్నావే, ఎప్పుడు పెళ్లి చేసుకుని సెటిల్ అవుదాం అనుకుంటున్నావు? వీడికి పెళ్ళా? ఛాన్సే లేదు. నాకంటే ముందు అమ్మాయిని చూడడం మొదలు పెట్టాడు. ఇప్పుడు నా కొడుకు స్కూల్కి వెళ్తున్నాడు. నువ్వు ఇలా ఉంటే పెళ్ళవుతులే పో. ఎందుకురా అలా అంటున్నావు? వెయిట్ చేయడంలో తప్పు లేదురా. వెయిట్ చేస్తే మంచి అమ్మాయి దొరుకుతుంది. ఎంత వెయిట్ చేస్తే అంత మంచి అమ్మాయి దొరుకుతుంది. అవునవునవును, నిజమేరా. మనమే ఊహించుకోవాలి. రే, ఇప్పుడు నన్నే తీసుకోరా. నాకు లేటుగానే పెళ్ళయింది. మంచి భార్య దొరకలేదా? అలా వీడికి దొరుకుతుంది. నువ్వు బయట డీసెంట్గా చూపించు. వీడు దెబ్బలు తినేది ఊళ్ళో వాళ్ళందరికీ తెలుస్తుంది. నా మాట వినరా, దయచేసి పెళ్లి చేసుకోకు. రేయ్, మీరు మాత్రం పెళ్లి చేసుకుని భార్య పిల్లలతో సంతోషంగా ఉన్నారు, వాడు మాత్రం ఒంటరిగా ఉండాలా? రేయ్, నేను ఇక్కడ సంతోషంగా ఉన్నాను రా. ఒక పార్టీకి పర్మిషన్ తీసుకోవడానికి భార్య కాళ్ళు చేతులు పట్టుకుని బతిమలాడుకున్నాను. దయచేసి పెళ్లి చేసుకోకరా రేయ్. రే, ఈ పిచ్చోడు చెప్పింది నువ్వు వినకు. త్వరగా జీవితంలో పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యే పని చూడు. ఊరికే పెళ్లి చేసుకోమంటే ఎలా చేసుకోవాలి? అమ్మాయి దొరకాలిగా. సరే కానీ సార్కి ఎలాంటి అమ్మాయి కావాలంటే? ఆ అమ్మాయి దొరకడమే కష్టంగా. ఎంత క్వాలిటీసే కావాలని అడుగుతున్నా. ఏదో నువ్వే రాసివరా, జేబులో పెట్టి ఇంకేం చేయమంటారా? ఒక రౌండ్ కూడా కంప్లీట్ అవ్వలేదు, ఆలోపే స్టఫ్ తినేసేవారా నువ్వు? ఎప్పటికీ మారడు. రే, నిన్నొక విషయం అడుగుదాం అనుకున్నాను. ఎలారా నీకు తెలుగు ఎంత బాగా వస్తుంది? నాకు ఇంట్రెస్ట్ కాబట్టి అప్పుడప్పుడు కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను. పర్లేదురా, బాగానే నేర్చుకున్నావు. సూపర్ సూపర్. ఏంట్రా సూపర్ సూపర్? బ్యాగ్లో వేసుకుని వస్తున్నావు, నీకు ఓకేనా? నాకు అంతా అర్థమవుతుంది, కొన్ని మాటలే అర్థం కావు. ఆ కొన్ని మాటలే ఈరోజు మార్చింది. మూసుకోరా. ఎక్స్ట్రాలు చేయకరా. రేయ్ రేయ్, మొత్తం ఖాళీ చేసావు కదరా. ఇందుకే నేను ముందే చెప్పాను, వీడిని అక్కడే వదిలేయండి, వీడిని తీసుకురాకండి అని. ఇప్పుడు మనతో పాటు దేనిరా నంచుకోవాలి? ఇదిగో పచ్చడి. దీన్ని నాకు. ఇది కూడా నువ్వే నాకేయచ్చుగా. అదేదో నేనే నాకుతాను. నాకేసిన తర్వాత తాగొచ్చు కదా. నువ్వే నాకరా. రే, నేను వెళ్ళి పడుకుంటాను. రేయ్, భోజనం తీసుకొచ్చాను రా, తినేసేళ్ళు. వద్దురా, ఆకలిగా లేదు. నువ్వు ఆకలని చెప్పరా చూద్దాం. ఉన్న స్టఫ్ అంతా తినేస్తే వీడికి ఎక్కడి నుంచి ఆకలిస్తుంది? వెళ్ళు వెళ్ళు వెళ్ళు, నువ్వు వెళ్ళి జాగ్రత్తగా నిద్రపోపో. మిగిలిన కూడా ఖాళీ చేస్తాను చూడు. ఇంకేం మిగిలిందని ఖాళీ చేయడానికి? పొద్దున్నే 7 గంటలకే మీటింగ్ ఉంది. నేను ఇప్పుడు వెళ్ళి పడుకుంటానే పొద్దున్నే సరిగ్గా ఉంటుంది. బయలుదేరుతాను రా. రే, నువ్వైనా తాగరా. రే అరుణ్, ఈ ఫోటోలో ఉన్నది ఎవర్రా? నా బావరా. ఏం చేస్తుంటారా? చచ్చిపోయాడు. చచ్చిపోయాడా? ఎలారా? సూసైడ్ చేసుకున్నాడు రా. సూసైడా? ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు? అదంతా నీకెందుకురా? రేయ్, మూసుకొని చెప్పరా. మూసుకొని వెళ్ళి పడుకోపో.
పచ్చడి ఎదురు కనిపించట్లేదు. రే వస్తున్నాడు రా రే. ఇక్కడే కదా పెట్టాను. ఆ బండోడికి ఇప్పుడు నిద్ర ఎలా వస్తుందో చూస్తాను ఆగ్రా. శేషు ఎక్కడికి వెళ్తున్నాడు రా వాడు? సుందరు వీడు ఎలా పడుకున్నాడో చూసారా? ఇదిగో తీసుకోరా. బాబోయ్ వీడిని ఎలా నిద్ర లేపుతానో చూస్తుండు. రేయ్ పిచ్చుడా ఏం చేస్తున్నావురా? రేయ్ చేతులు ఏంట్రా? ఏం లేదురా. చూపించు. రేయ్ నువ్వు దీంట్లో డ్రగ్స్ కలిపావా? ఏమి అవ్వదులేరా. చచ్చిపోతే? ఇన్ని మంత్స్ క్లినికల్ టెస్ట్ చేసాం మేము. లాస్ట్ మంత్ నా మీద కూడా ట్రై చేసుకున్నాను. బాగా నిద్రపోవచ్చు. మార్నింగ్ వరకు లేవు, మంచి కలలు వస్తాయి. పొద్దున 3 గంటలకే బయటికి వెళ్ళాలన్నాడు కదా, ఎలా వెళ్తాడో చూస్తా. Long time ago, 6 years old Mishti and 7 years old Mayank lived పైన ఎవరైనా ఉండుంటారా? in a city. Mishti and Mayank had many toys with them, and after that, they never ever fought for toys.
ఏంట్రా ఇక్కడ? తలుపు కొట్టింది నువ్వేనా? రేయ్ నిన్నేరా. ఏంట్రా నేను ఇంతలా అరుస్తున్నా, నువ్వేం మాట్లాడట్లేదు? రేయ్ ఇప్పుడు టైం 12 అయిందిరా. ఎందుకురా లేపావు? నేనెప్పుడు లేపానురా? రే నువ్వు లేపకుండా మేమందరం లేచొచ్చామా? నేనెప్పుడురా లేపాను? ఏంట్రా నువ్వు? బావా నేను లేపలేదురా. ఎరా నేను లేపలేదని చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నారేంట్రా? రే సుందర్, ఇక్కడ ఏదో జరుగుతుంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోదాం పదండి, తర్వాత చూసుకుందాం. మీరు వెళ్ళండి ఫస్ట్. రే రారా, వెళ్దాం పదరా. రే రారా, పద. రే రవి, రవి రారా. రే రవి నా మాట రవి. రవి అరే వెళ్ళకరా. రారా. రే రవి వచ్చేరా. రే రవి రా, బయటికి రారా రవి. రవి చెప్పేది నీకే రా. బయటికి రారా. రే బయటికి వచ్చారా. అక్కడ ఎవరున్నారు? ఏమైందిరా వాడికి? అయ్యో రే అరుణ్, అరుణ్, రే అరుణ్, రే అరుణ్ ఏమైందిరా వీడికి? అరుణ్, రే అరుణ్, అరుణ్, రే లేవరా. లేవరా. అరుణ్ తలుపు తెరవడ్రా. రే లోపల ఇరుక్కుపోయాడ్రా. రే కాపాడరా. రే తలుపు తెరవరా. రే రే నేను లోపల ఇరుక్కుపోయాడ్రా. నన్ను కాపాడండి రా. ఇప్పుడు మనం తప్పించుకోవడానికి ఒకే ఒక దారి ఇంట్లోపలే ఉందిరా. రే ఇప్పుడు మనం ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ఒకే ఒక దారి ఉందిరా. రవి
ఏంటిది? ఏమండి, ఎక్కడే ఎందుకు నిద్రపోతున్నారు? టీవీ అన్న చూడండి, లేదంటే లోపలికి వెళ్ళి పడుకోండి. ఊరికే ఇక్కడ కూర్చుని. ఆ, అరుణ్ నుంచున్నట్టుగా ఉందండి. సుందర్ వచ్చేసాడా? ఏమండి, నేనేమంటున్నాను, మీరేం మాట్లాడుతున్నారండి? ఏంటి టీవీలో ఏదో అతికించినట్టుగా ఉంది? సుందరేనా? అరుణ్, రవి, కేశవ, మహేంద్ర. అరుణ్ వాళ్ళ ఇంట్లో మేమందరం ఇరుక్కుపోయాం. వచ్చి కాపాడండి. చూడు, నువ్వేం కంగారు పడకు, నేను అక్కడికి వెళ్ళి చూసొస్తాను. రేయ్ రేయ్ లేకండ్రా అందరూ. రే మహేంద్ర, రే కేశవ, రేయ్ లేవండ్రా, లేవండ్రా. రే ఇంట్లో ఏదో ఉందిరా, మనం వెంటనే బయటికి వెళ్ళిపోవాలి. లేవండ్రా. ఏం చేస్తున్నాడు వీడికి? వీడేదో వాగుతున్నాడు రా. రే రే సుందర్, రే లేరా, రే సుందర్ లేరా, రే అరుణ్, రే లేరా, రే అరుణ్. మనం బయటికి వెళ్ళిపోవాలరా. రే లేవన్రా, మనం బయటికి వెళ్ళిపోవాలి. ఈ ఇంట్లో ఏదో ఉందిరా. రే రే ఏం చేస్తున్నావురా? వీడేంట్రా అర్ధరాత్రి పూట ఇలా బిహేవ్ చేస్తున్నాడు? రే ఇంట్లో ఏదో ఉందిరా. ఏముందిరా? ఫాలో అవుతున్నట్టుగానే ఉందిరా. ఎవర్రా రే? నా మాట వినండిరా, ఇంట్లో ఏదో ఉంది, వెంటనే బయటికి వెళ్ళిపోవాలి. ఓరా రే. రే అటు చూడండి రా, కావాలంటే మీరే చూడండి. రే బయటికి వెళ్ళిపోవాలరా. రే సుందర్ లేరా, ఏమైందిరా వీడికి? రే సుందర్ లేరా, రే సుందర్, రే సుందర్. ఏంట్రా ఇది? ఏంట్రా ఇది? వీడికి దెబ్బ తగిలిందా? ఏమైంది? ఏమైందిరా? రే రేయ్, సుందర్, ఏమైందిరా నీకు? సుందర్, రేయ్, నీకేమైందిరా? రేయ్, లేరా? ఏమైందిరా వీడికి? సుందర్ లేరా? రేయ్, చనిపోయాడురా, ఏంటి? చనిపోయాడురా. చచ్చిపోయాడా? రే సుందర్, రే 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 సుందర్, ఏమైందిరా? రే లేరా? చచ్చిపోయాడురా. రే అసలేం జరుగుతుందిరా? అయ్యో, ఎలా రా? భయంగా ఉందిరా. రే సుందర్, రే సుందర్, సుందర్ రే, రేయ్, ఎక్కడ్రా వీడు? కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడురా? ఎక్కడ్రా వీడు? రే, ఎలా రా? ఎక్కడ ఉన్నాడురా? ఏంట్రా? ఎక్కడ మాయమైపోయాడు? మాయమైపోయాడు? రేయ్, ఎవరు వాడిని లాక్కెళ్ళిపోయారా? లాక్కెళ్ళిపోయినా కూడా రేయ్ మనం వెళ్ళిపోదాం రా. వాడు తీసుకెళ్తాడు రా. మాట వినండి, ముందు మనం వెళ్ళిపోదాం రా. రేయ్, మరి మనం సుందర్ వెళ్ళిపోదాం గాడు? పదండి. రేయ్, సుందర్ గాడు రా. వెళ్ళేరా రేయ్, రండి. రేయ్ ఎక్కడికి వదలరా. రేయ్, ఏం జరుగుతుందిరా ఇక్కడ? సుందర్ ఎలా చనిపోయాడురా? ఎవర్రా వాడిని చంపేసింది? రేయ్, రారా. నువ్వెళ్ళారా అందరినీ లేపావు? అంటే సుందర్ చచ్చిపోయింది నీకు ముందే తెలుసు అనమాట. రేయ్ నాకు ఒక కల వచ్చిందిరా. ఆ కల్లో సుందర్ని చంపేశాడు ఎవడో. ఆ కల్లో సుందర్ ఏ ప్లేస్ లో చనిపోయాడో ఇప్పుడు కూడా ఆ ప్లేస్ లోనే చనిపోయాడు రా. మనందరం చనిపోతాం రా. ఏంటి? ఏంట్రా వాగుతున్నావు? రేయ్, నేను ఏమంటున్నావురా? వాగట్లేదురా, నిజమే చెప్తున్నాను రా. రెస్టారెంట్ లో నాకు మైండ్ సరిగా లేదురా. అయితే నాకు ఇక్కడికి రావడం ఏమాత్రం నచ్చలేదురా. నేనే క్యాన్సిల్ చేసేద్దాం అనుకున్నాను. అంతేకాకుండా ఈ కళ కూడా రా, ఆ కల్లో ఏదైతే జరిగిందో అలాగే మళ్ళీ జరిగిందిరా. కళ్ళొచ్చింది, పిచ్చెక్కిందని కథలు చెప్పక ఎవరు వాగుతున్నారా? రేయ్ నువ్వు చెప్పేది ఏది నేను నమ్మడం లేదు. అన్నిటికీ నువ్వేరా కారణం. రేయ్, వాడేలా కారణం? ఎవరు నేనా? నాకు తెలుసురా, అన్నిటికీ నువ్వే కారణం. నువ్వేరే అన్నిటికీ కారణం. సుందర్ చావుకి నువ్వేరే కారణం. సుందర్ని చంపింది, ఇప్పుడు మనందరం చంపబోయేది అంతా వీడి బావేరా. ఎవరికరా పిచ్చి వాక్కో. మనం తాగేటప్పుడు ఒక ఫోటో ఉండేది కదా, అది ఎవరని నేను అడిగితే ఏమన్నాడు? మా బావ అని చెప్పాడు కదా. మీ బావ ఎలా చనిపోయాడని అడిగితే సూసైడ్ అని చెప్పాడు కదా వాడు. వాళ్ళ బావ ఎలా సూసైడ్ చేసుకున్నాడో మన ఎవరికీ తెలియదు. అందులోనే ఏదో మర్మం ఉందిరా. నోటికి వచ్చినట్టు వాగు మాకరా నువ్వు. వాడు చచ్చిపోయాడు కదరా? అయితే ఎందుకు చనిపోయాడో, ఎలా చనిపోయాడో చచ్చిపోయినాడు ఎలా మాట్లాడతాడు? రే బడి భావన ఎందుకురా ఈ సమస్యలోకి లాగుతున్నారు? దానికి దీనికి సంబంధమే లేదురా. అలా అయితే వాడిని చెప్పమనరా. వాడు చెప్పలేడురా. రే జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవద్దు, సరేనా? ఇప్పుడు ఏం చేద్దామంటావు?
ముందు వెళ్ళి జరిగిన విషయాన్ని సుందర్ వాళ్ళ అమ్మా నాన్నకి ఇన్ఫార్మ్ చేద్దాం. రే వాళ్ళ నాన్నకి ఎలా ఇన్ఫార్మ్ చేస్తావురా? వాళ్ళ కొడుకు చనిపోయాడని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయకుండా ఇంకెవరికి చేస్తావురా? వాళ్ళ అమ్మ నాన్న పాపంరా. వేరే దారే లేదురా. ఆ తర్వాత స్ట్రైట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి పోలీస్కి ఇన్ఫార్మ్ చేసేద్దాం. జరిగిందంతా చెప్పేద్దాం. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి ఎందుకురా? పోలీస్కి ఇన్ఫార్మ్ చేయకపోతే నువ్వు అడ్వకేట్ విరా, నీకు బాగా తెలుసు మన నలుగురు సమస్యలో ఇరుక్కుపోతామని. సరేనా? పదండి, బయలుదేరదాం. సరే పదండి. త్వరగా పదండి, బయలుదేరదాం. సరే పద. కార్తీరా. రే ఏమైందిరా? బయటికి రారా. తప్పుకో. ఎలా రా? నడుచుకుంటూ వెళ్ళిపోదాం. పదండి. సరే పదండి, త్వరగా. ఎవరైనా ఒకరు వెళ్ళి లోపల ఇన్ఫార్మ్ చేయండి రా. నేను వెళ్తాను. Who has got more toys? I have more toys than you. No, I have and my toys are Than you. One time ago, 6 years old Mishti and 7 పైకి రండిరా. years old Mayank lived with their mummy papa in a city. Mishti and Mayank had met. వీళ్ళేంట్రా కదలకుండా అలానే ఉన్నారు? వీళ్ళకేమైంది? అంతా ఫ్రీజ్ అయి ఉందేంటి? రే కేశవ, ఏంట్రా కదలకుండా ఉన్నారు? బొమ్మల్లో ఉండిపోయారేంట్రా? అంతా తప్పుగా జరుగుతోంది. జరిగేదంతా చూస్తుంటే నాకేదో భయంగా ఉందిరా. రే మన ఇంటికి వెళ్ళిపోదాం రా. ఇక్కడెవరు ఉండకూడదు. మన ఫోన్లన్నీ అరుణ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. వెళ్ళి ఆ ఫోన్లు తీసుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోదాం. ఏదైనా సరే రేపు ఉదయం చూసుకుందాం. రే అరుణ్, నా ఫోన్ నుంచి కాల్ వెళ్ళట్లేదురా. హ్యాంగ్ అవుతుంది. రే ఏంట్రా, నీ ఫోన్ ఎందుకు హ్యాంగ్ అవుతుంది? టైం అంతా అలాగే స్టాప్ అయిపోయిందిరా. ఒక్క సెకండ్ కూడా కదలట్లేదు. అన్ని చోట్ల 12:30కి అలాగే ఆగిపోయిందిరా. 12:30కి పిడుగు పడింది కదా? అవును పడింది. మనం ఏం చేసామో అదే జరుగుతుందిరా ఇక్కడ. ఈ లోకం మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. ఫోన్ వర్క్ అవ్వలేదు, ఫ్యాన్ తిరగట్లేదు, టీవీ ఆన్లో లేదు, కార్ స్టార్ట్ అవ్వలేదు. ఏం జరుగుతుందిరా ఇక్కడ? రే అందరూ అటు చూడండి రా. రే ఏంట్రా అది?
రే అదే ఇందాక నుంచి చెప్తున్నాను. 12:30 తర్వాత ఒక్క సెకండ్ కూడా అవ్వలేదు. ఒక్క సెకండ్ అయి ఉంటే అది కిందకి పడేది. ఈ లోకం మొత్తం ఏదో టైంలో ఇరుక్కుపోయిందిరా. మనం మాత్రమే నార్మల్గా ఉన్నాం. మనమే ఎలారా? మనం మూవ్ అవుతున్నాం కదా, లేకపోతే మనమే ఏదో టైం జోన్లో తప్పిపోయాం అనుకుంటానురా. ఇప్పుడు ఏం చేద్దాం? దీనికి ఒకే ఒక ఆప్షన్, సుందర్ ఇంటికి వెళ్తే తెలుస్తుందిరా. సుందర్ ఇంటికి మాత్రమే వెళ్తే ఎలా సొల్యూషన్ దొరుకుతుందిరా? ఈ టైంలో మనం ఇరుక్కుపోయావా లేదా వాళ్ళు ఇరుక్కుపోయారని ఫస్ట్ మనకు తెలియాలి. ఈ విషయం తెలియాలంటే మనం అక్కడికి వెళ్ళి తీరాలి కదరా. సరే పద. రే ఇప్పుడు ఏం చేద్దాం రా? చెప్తాను రా. రే ఇక్కడ నించోరా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. వాళ్ళ అమ్మని చూస్తూనే ఉండు. ఆవిడ ఎప్పుడు రియాక్ట్ అవుతుందో మాకు చెప్పు. ఏంట్రా ఇది? నేను చెప్పింది చేయరా. ఆవిడ రియాక్ట్ అయ్యే టైంని మనం చూడబోతున్నాం. వాడు అలాగే నిల్చుంటాడు, నువ్వు టైంని కౌంట్ చేస్తూ ఉండు. ఏం కౌంట్ చేయాలరా? సెకండ్స్ ని కౌంట్ చేయరా. నువ్వు 60 సెకండ్స్ లో కౌంట్ చేస్తే వీడు మినిట్ ని కౌంట్ చేస్తాడు. రే సెకండ్స్ మినిట్స్ అంటున్నా నాకేం అర్థం కావట్లేదు. ఆవిడ రియాక్ట్ అయ్యే టైం మనకు తెలియాలి కదరా. మనం ఇరుక్కుపోయాం కదా. వాళ్ళు ఫ్రీజ్ అయిపోయారు కదా, మనం ఏం చేస్తాం? అక్కడ నుంచో పెట్టి ఏం చేస్తున్నావురా? అయినా వాళ్ళు ఎప్పుడు రియాక్ట్ అవుతున్నారో మనం చూడాలిరా. నువ్వు కదలకుండా ఇక్కడే నించో. రే నీకేమైనా అర్థం అవుతుందా? నాకేం అర్థం కావట్లేదురా. నేను చెప్పేది మాత్రం చెయ్యి, అప్పుడు అర్థం అవుతుంది నీకు. నువ్వు అటు చూడరా. అలాగే చూస్తుండ్రా. వెయిట్ చేద్దాం. Five minutes. 10 minutes. 15 minutes. సరిగా చూస్తున్నావా? మిస్ చేయకరా. జాగ్రత్తగా చూస్తూనే ఉండరా. మిస్ అయిందంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడాలి నువ్వే. $44 minutes. 1 hour 20 minutes. 1 hour 30 minutes. రే ఆవిడ చూస్తున్నారా? రియాక్ట్ అయ్యారు. ఆవిడ కన్నా ఆడుతుందిరా. నిజంగానా? అక్కడ చూడండి రా, చూస్తుందిరా. అలానే ఉన్నారు కదరా. సరిగ్గా చూసావా? ఫ్రీజ్ అయ్యే కదరా ఉన్నారు. చూసారా? చెప్పారు కదా. ఇక్కడ వాడు నిల్చోటం చూసి వాళ్ళు రియాక్ట్ అవడానికి 1.5 గంట పట్టింది. సరే ఇప్పుడు నువ్వు అసలు ఏమంటున్నావురా? ఎందుకంటే వాళ్ళు నార్మల్ వరల్డ్ లో ఉన్నారు. మనం ఎలా తప్పించుకుంటామో నాకు అర్థం కావట్లేదురా. ఇప్పుడు అసలు ఏం చేద్దాంరా? ఇప్పుడు ఎలా మరి? ఎలా బయటికి వెళ్తాము? మనం ఇక్కడ ఉన్నట్టు వాళ్ళ అమ్మ నాన్నకి ఎలా ఇన్ఫార్మ్ చేద్దాంరా? ఒక నిమిషం ఉండి చెప్తాను. ఏదో ఒకటి చేయరా రే. సుందర్ చనిపోయాడు. అరుణ్ రే ఏం రాస్తున్నావురా? కేశవ, మహేంద్ర, మేము నలుగురం అరుణ్ ఇంట్లో ఇరుక్కుపోయాం, మమ్మల్ని కాపాడండి. రే ఇప్పుడు దీన్ని ఇక్కడ అంటించడం వల్ల వాళ్ళ అమ్మ నాన్నలకి ఈ విషయం కన్వే అవుతుంది. మనందరం ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోదాం. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. వెళ్ళి నీ భార్య పిల్లల్ని ఎలా నువ్వు చేస్తావా కన్విన్స్? సరే అయితే నువ్వు చెప్పరా, ఇంకేమైనా దారుందా? మనం 1.5 గంట లాగ్ లో ఉన్నావురా. బాగా ఇరుక్కుపోయాం. ఎలా తప్పించుకుంటావో తెలీదు. అంటే తప్పించుకోవడానికి దారి లేదు, ఇంటికి వెళ్ళడానికి దిక్కు లేదు. ఎక్కడే చచ్చిపోవాలా? రే అరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. అక్కడ తప్పించుకోవడానికి దారి ఉంది. సుందర్ అక్కడే చచ్చిపోయాడు. నేను ఎప్పటికీ అక్కడికి రాలేను. అక్కడికి వచ్చి నన్ను చావమంటావా? ఎందుకు గొడవ పడుతున్నారు? అందరినీ వెళ్ళి అక్కడ చచ్చిపోమంటావా? తల పగిలిపోయేలా ఉంది. ఎలా తప్పించుకోవాలో ఆలోచించకుండా అనవసరంగా గొడవ పడుతున్నారే. రే మనమేం చేస్తాన్రా? వాళ్ళని చూడరా. రే అసలు ఇదేం పేపర్ రా? ఇది నా లోకం. దయచేసి అందరూ బయటికి వెళ్ళిపోండి, లేదంటే గంటకొకరిని చంపుతూనే ఉంటాను. ఎక్కడికి వెళ్ళినా సరే మనం తప్పించుకోలేము. అరుణ్ వాళ్ళ బావ మనల్ని చంపేస్తాడు. ఇది నిజం. అరుణ్ ఇంటికి వెళ్ళినా కూడా చంపేస్తాడా? ఎక్కడికి వెళ్ళినా సరే మనల్ని చంపేస్తాడు. కానీ అక్కడికి వెళ్తేనే మనం తప్పించుకోగలం. అక్కడే రా సుందర్ చచ్చిపోయాడు. నేను అక్కడికి రాను. దయచేసి నన్ను ఫోర్స్ చేయకండి రా. రేయ్ మళ్ళీ మళ్ళీ నువ్వు అదే చెప్పకరా. రేయ్ కల్లో ప్రకారం చనిపోయేది నెక్స్ట్ నేనేరా. వెళ్దామా? నువ్వు చచ్చిపోతావా? అవునరా.
మరి అక్కడికి వెళ్ళేందుకు రిస్క్ తీసుకోవడం? వేరే దారుందా? నువ్వే చెప్పు, వేరే దారుందా? అదేంటో తెలియకనే కదరా మనం ఇక్కడ కూర్చున్నాం. చూసుకోండి రా, నేను చెప్పేది మాత్రం విను చాలు. రే నీ దగ్గర ఏ ఆప్షన్ లేదు. వాడేదో ప్లాన్ చెప్తున్నాడు, అసలు ఏం చెయ్యాలో తెలియట్లేదు. రే ఏదో ఒక నిర్ణయం తీసుకోరా. రే లోపలికి రండ్రా. నువ్వు నీ పిచ్చి మాటలు. షిట్. ఏంట్రా ఇదంతా? అంతా ఇలా ఉంది. ఇలా ఉంది. అవునరా. రేయ్ మొత్తం విచిత్రంగా ఉందిరా. వీళ్ళెక్కడా? రవి రే ఏంట్రా ఇది? నాకు అర్థం కావట్లేదురా. రే అశోక్ ఎక్కడా? అశోకా? వాడు మనతో పాటు రాలేదు కదరా? అశోక్ రాలేదా? రేయ్ అవును అశోక్ ఏడి? ఏమంటున్నావురా? అశోక్ మనతో రాలేదు కదరా? రే నిజంగానే వాడు రాలేదురా. అశోక్ గాడు కారులోనే వచ్చాడు కదరా వెనకాల. అవును, నువ్వు తెలుగు చదవడం ఎలా నేర్చుకున్నావురా? నాకు తెలుగు అంటే ఇంట్రెస్ట్, అందుకే కొంచెం కొంచెం నేర్చుకున్నాను. అవునా? రేయ్ రెస్టారెంట్లో నాకు ఒంట్లో బాగాలేదు, మీరు వెళ్ళండిరా, నేను తాగడానికి రావట్లేదు అని చెప్పాడు. నేనే వాడిని పంపించేసి వచ్చానురా రెస్టారెంట్లోంచి. మనతోనే కూర్చొని తాగుతూ ఉన్నాడు కదరా వాడు. మీకు కంపెనీ ఇవ్వడానికి నేను వస్తున్నాను రా. అదేరా ఎందుకు రావాలని అడుగుతున్నాను. ఇక్కడే దింపేవాడిని వెళ్ళిపోతాడు. కిందకి దిగరా. సరే దిగుతాను, ఎక్కువ మాట్లాడుకో. దిగెళ్ళు, మా వెనకే వచ్చేకు. జాగ్రత్తగా ఒరేయ్, వెళ్ళండిరా. పోరా. అవును సుందర్ రాలేదు కదా? రేయ్ సుందర్ చచ్చిపోయాడ్రా. ఇప్పుడే కదా వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాం. రే సుందర్ చనిపోయాడని ఇప్పుడే కదరా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇన్ఫార్మ్ చేసాం. వన్ అవర్ అయిపోయిందిరా. రే రే తరువాత చావుబోయేది నేను కాదురా. రే సారీ అరుణ్. రే రేయ్, అరుణ్ అరుణ్ రేయ్, రేయ్ రేయ్, ఏమైందిరా? అరుణ్ లేరా అరుణ్? రే అరుణ్ ఏమైందిరా? అరుణ్ అరుణ్ లేరా రే అరుణ్? అరుణ్ లేరా? ఏమైంది? రేయ్, అరుణ్ రే అరుణ్ రేయ్ లేరా. అరుణ్ రే, లేరా? రేయ్, అరుణ్ లేరా. రేయ్ లేరా అరుణ్? అరుణ్ ఏం జరుగుతోందిరా? రే అరుణ్. రే అరుణ్ అరుణ్ లేరా? అరుణు రే లేరా. అసలు ఏంట్రా ఇదంతా? అరుణ్ లేరా? రే అరుణ్ రే
అందరం పొద్దున్నే త్వరగా బయలుదేరిపోతాం. మీరు కూడా వచ్చేయండి. సరే సరే, ఇదిగో ఒక్క నిమిషం. వెళ్ళి వెతికాను, ఎవరూ కనిపించలేదు. రే ఏం చేస్తున్నావురా? ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి దారి ఎత్తుకుతున్నాను. ఏం దారి వెతుకుతున్నావురా నువ్వు? ఏమైంది? నీ వల్లే ఇద్దరు చచ్చిపోయారా. నా వల్ల? అవును. ఏమంటున్నావురా? నువ్వు చెప్పినట్టే కదరా జరుగుతుంది. అవును. అరుణ్ ఎలా చచ్చిపోయాడు? అయితే అరుణ్ చచ్చిపోతాడని నీకు ముందే తెలుసు. అబద్ధం చెప్పే కదా తీసుకొచ్చావు. అబద్ధం చెప్పలేదు, కానీ నాకు తెలుసు అరుణ్ చనిపోతాడని నాకు తెలుసు. మరి ఎందుకురా ఇలా చేసావు? నాకు ఇంకో దారి లేదురా. మీ అందరిని ఇక్కడ తీసుకురావాలి, అందుకే అబద్ధం చెప్పాను. ఈ సమస్య మూసుకోవాలంటే మనం ఇంటికి రావాల్సిందేరా, అందుకేరా చెప్పాను. రేయ్, కలొచ్చింది అంటున్నావు కదా. అవును. అలా కల్లో వచ్చింది జరుగుతుందంటే అసలు కలలో ఏం జరిగిందిరా? ఏదైనా క్లూ అయినా చెప్పరా? రే ఇంకా వీడు చెప్పేది నమ్మాలంటున్నావా నువ్వు? చెప్తున్నాడు చూడు. రే నువ్వు ఆగరా. తప్పించుకునే ఒకే ఒక్క దారి, అది ఈ ఇంట్లోనే ఉంది. మనల్ని చంపడానికి వచ్చిన వాడిని చంపే. ఒక్క నిమిషం రా. రే ఇక్కడే కేశవ దెబ్బ తగిలి పడిపోయాడు. వాడు ఏవో 2 మాటలు చెప్పాడు. ఒకటి, ఈ ఇంట్లోనే ఈ సమస్యకు సొల్యూషన్ ఉందని. రెండోది, నిన్ను చంపడానికి వచ్చిన వాడిని చంపే. కరెక్ట్, చంపడానికి వచ్చిన వాడిని చంపేసే. రే ఇదే క్లూ అయి ఉంటుందిరా. చంపడానికి వచ్చిన వాడిని చంపేసే. నేను చంపడానికి వచ్చిన వాడిని చంపేసే అంటే అరుణ్ ఆల్రెడీ చనిపోయాడు, మనం వాడిని చంపలేము. అయితే మనం ఒకడిని చంపాలంటే వాడు ప్రాణాలతో ఉండాలి. అయితే వాడు కూడా మనలాగే ఒక మామూలు మనిషి అయి ఉండాలి. రే ఏమంటున్నావురా? సుందర్ అమ్మ నాన్న కళ్ళకి మనం చనిపోయిన వాళ్ళ కనిపిస్తున్నాం కదా. వాళ్ళు మనల్ని చూడలేరు. వాళ్ళకన్నా టైం జోన్ మనది తక్కువగానే ఉంది కదరా. అంటే మనకంటే తక్కువ టైం జోన్ ఉన్నవాళ్ళే కదరా మనల్ని చంపగలరు.
నమ్మే విధంగా ఉందా? రేయ్ సరే వదిలే, నువ్వు చెప్పిన దారిలోనే వెళ్దాం. ఇప్పుడు ఏం దారి ఉందో చూడు. ఇక్కడ పిడుగుపడింది. అప్పటి నుంచే మనకి ఇదంతా జరుగుతోంది. మన అందరం ఉన్నాం, కానీ అశోకే ఇక్కడ మిస్సింగ్. మరి అశోకే అందరికన్నా తక్కువ టైంలో ఉండి అందరిని చంపుతున్నాడు. అశోక? రే వాడు మన ఫ్రెండ్ రా, వానెందుకురా మనం చంపుతాం? రేయ్ ఇప్పుడు మనం ముగ్గురమే ఉన్నాంరా. వాళ్ళిద్దరు చనిపోయారు. ఇప్పుడు మన దగ్గర లేనిదే అశోక్. సో వాడే ఇదంతా చేస్తుంటాడు. అవునరా, అశోక్ కూడా నా కల్లోకి వచ్చాడు. హీస్ ద కల్ప్రేట్. కల్ప్రేట్. అయితే వాడు ఇక్కడే ఎక్కడో ఉండాలి. వాడు మనల్ని చూస్తూ ఉంటాడు. మనం బయటికి వెళ్ళిపోదాం రా. ఇంట్లో ఏదో సమస్య ఉందిరా, బయటికి వెళ్ళిపోదాం. అరే వాడు ఎక్కడైనా ఉంటాడురా. సుందర్ ఇంట్లో ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, ఎక్కడైనా ఉండొచ్చు. ముందు రండ్రా, లోపలికి వెళ్ళిపోదాం. జరగరా. తోయ్ 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 తోయ్. అలాగే లాగు గట్టిగా. వాడు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వచ్చేస్తే? ఏవోరా. ఒకవేళ వాడు ఈ రూమ్ లోనే ఉంటే? రే ఏం మాట్లాడుతున్నావు? రే వాడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడురా. రే కేశవ, వాడు ఇక్కడే ఉన్నాడురా. రే ఇది ఎక్కడో విన్నట్టుగానే ఉందిరా. ఎక్కడో విన్నట్టుగానే ఉందిరా, కానీ ఎక్కడని తెలియట్లేదు. ఎవరు చెప్పారని కూడా గుర్తు రావట్లేదురా, కానీ ఇంతకు ముందు ఎక్కడో విన్నట్టే ఉంది. రే నీకేమైనా గుర్తొచ్చిందారా? రే నిన్నేరా. ఎక్కడో విన్నట్టుగానే ఉంది కదా. నిన్నేరా. రే ఇది ఎక్కడో విన్నట్టుగానే ఉందా, లేకపోతే నువ్వేమైనా రాసావా? ఏమైందిరా? వీడికి ఏమైందిరా? ఇది నేనే సొంతంగా ఆలోచించి రాశాను రా. ఏమంటున్నావురా నువ్వా? నేను ఎప్పుడు ఆలోచించానో ఎక్కడ ఆలోచించానో తెలియదురా. రే రే ముందు దాని కింద పెట్టరా. దాన్ని ఎందుకురా తీసావు? రే దాని కింద పెట్టరా. రే ముందు దాని కింద పెట్టరా. వీడే అందరిని చంపేస్తున్నాడు. వీడు మనతోనే కదరా ఉన్నాడు. వీడెలా చంపుతాడు? రే నా కల్లో ఏమొచ్చిందో అదేరా జరుగుతోంది ఇక్కడ. నువ్వు ఫస్ట్ దాని కింద పెట్టరా. చెప్తున్నాను కింద పెట్టు. నా మాట వినరా. నా కళ్ళుకొచ్చి వీడి ఇంట్లో తప్పించుకోవడానికి దారుందని చెప్పాడు. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే తప్పించుకోవడానికి దారే లేదురా. 100% చెప్తున్నాను రా, వీడే అందరిని చంపేస్తున్నాడు. వాడు చంపున్నాడు రా. సుందర్ని అరుణ్ని ఇద్దరిని చంపింది వీడేరా. వాళ్ళిద్దరూ చచ్చిపోయేటప్పుడు నీతోనే కదరా ఉన్నాను. నేనెలా చంపేస్తాను? వాడు మనతోనే కదరా ఉన్నాడు. వాడెలా చంపుతాడు? రే ఇక్కడ అంతా విచిత్రంగా ఉందిరా, ఏది నార్మల్ గా లేదు. నువ్వే చంపుతున్నావు అన్నదానికి ఒకే ఒక ఆధారం ఉంది, చెప్పమంటావా? నువ్వు సొంతంగా ఆలోచించి రాశానన్నావు కదా, అదొకటి చాలరా నువ్వేనని చెప్పడానికి. నువ్వు అనవసరంగా ఆలోచించి కార్నర్ చేస్తున్నావు. అప్పుడు అరుణ్ అన్నావు, ఇప్పుడు నన్ను అంటున్నావు. నువ్వేరా, నీకు చిన్నప్పుడు పిచ్చి పట్టి మీ నాన్న హాస్పిటల్లో చేర్చారు. ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలరా నీకు? నేను చంపలేదు అంతే. చంపితేనేరా మేము ఇక్కడ నుంచి బయటపడతాము. వద్దురా రే, వినరా నా మాట. రవి వద్దురా. రే నా మాట వినరా రవి. రే తలుపు తీరా. రే రవి, రే వదిలేరా వాడిని. రవి వద్దురా రవి. నా మాట వినరా రవి. వదిలేరా వాడిని. రవి 1 hour టైం కూడా అయిపోయిందిరా. టైం అయిపోయిందిరా. రవి, రే రవి, రవి. చచ్చిపోయాడు రా. అందరి బాడీలు కనిపించకుండా పోతున్నాయిరా, కానీ వీడిది మాత్రం కనిపించకుండా పోలేదురా. ఏదో జరుగుతోందిరా, కానీ నీకేమైనా అర్థమైందా? హే
డోస్ ఉందిరా. అది ఎక్కడిదిరా? అయితే వీడే ఆ డోస్ వేసి ఉండొచ్చు. అయితే వాడు ఇక్కడే ఎక్కడ ఉండాలిరా. ఈ రోజు వాడు మిస్ అవ్వకూడదురా. ఎక్కడున్నావురా? వెతుకురా, తప్పకుండా దొరుకుతాడు. అయిపోయావురా ఈ రోజు. మహేంద్ర ఇక్కడే ఉన్నాడు రా. రే మహేంద్ర, రే రే ఏం కాలేదురా? లే రే రే ఏం కాలేదు, లేరా మహేంద్ర. ఆ రోజు చూసాం కదా. ఏంట్రా? మనం పైకి వెళ్ళి చూసిన దాన్ని మీ ఇంట్లో చూసాము. మా ఇంట్లోనా? మీ ఇంట్లో కూడా చూసాము. పైకి వెళ్ళు, పైకి వెళ్ళు. రే ఏం చేస్తున్నారా? ఒక చిన్న పిల్లోడు ఉండేవాడు, కానీ వాణ్ణి ఎవ్వరూ ఇష్టపడేవారు కాదు. ఎందుకంటే వాడు ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. ఎవరైనా తనని ఏదైనా ప్రశ్న అడిగితే అప్పుడు తను పేపర్లో రాసి సమాధానం చెప్పేవాడు. వాడి మనసులో ఒక లోకం ఉంటుంది. ఈ లోకంలో వాడు మాత్రమే ఉంటాడు. ఆ లోకం లోపల మనుషులందరూ బొమ్మలాగే ఉంటారు. పెద్దవాళ్ళం
వెళ్ళడం అయిన తర్వాత వాడు ఆ లోకంలోకి వెళ్ళడానికి ట్రై చేశాడు. కానీ వాడి వల్ల దాని లోపలికి వెళ్ళలేకపోయాడు. అప్పుడు మనం చనిపోతేనే ఆ లోకం లోపలికి వెళ్ళగలుగుతామని నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఒక ఉరుమొచ్చింది. వాడు బయటికొచ్చి చూస్తే వాడి లోకం వాడి కళ్ళ ముందే వాడికి కనిపించింది. వాడు ఒంటరిగా ఆ లోకంలోకి వెళ్ళి సంతోషంగా ఉన్నాడు. ఎవరో కొంతమంది మనుషులు వాడి లోకంలోకి వచ్చేశారు. అది తనకి ఏమాత్రం నచ్చలేదు. వాడు వాళ్ళందరినీ చంపేశాడు. ఎవరు చెప్పారు ఈ కథని? ఇది నాకు 1 సంవత్సరం క్రితమే నా కలలో వచ్చింది. ఓ, ఈ కల వల్ల నేను ఎలా చేస్తున్నావా? ఈ స్కూల్లో టీచర్స్ అందరూ నీ గురించి కంప్లైంట్ చేస్తున్నారా? అదేం డయాగ్రామ్ రా? ఇదే నా కలలో వచ్చింది. ఏంట్రా ఇదంతా? నా కలలో వచ్చింది. నేను దాన్నే డ్రా చేసి పెట్టుకున్నాను. ఇదంతా నువ్వు గుర్తుపెట్టుకోకూడదు. ఇదంతా ఒక పీడకల. ఇదంతా మర్చిపోవాలి, సరేనా? చిన్నప్పుడు కల్లో వచ్చినవన్నీ ఇప్పుడు నిజంగానే జరుగుతున్నాయా? అయ్యో, ఓరి దేవుడా, ఏమీ అర్థం కావట్లేదే. ఇప్పుడు నేనేం చేయాలి? కేశవకి ఇక్కడే దెబ్బ తగిలి పడిపోయాడు. వాడేదో 2 విషయాలు చెప్పాడు. ఒకటి, ఈ సమస్యకి సొల్యూషన్ ఈ ఇంట్లోనే ఉంటుందని. రెండోది, నిన్ను చంపడానికి వచ్చిన వాడిని చంపే. దానికి నేను అసలు ఇప్పుడు ఏం చేయాలి? అశోక్ వచ్చాడా లేదా? వచ్చాడంటే అసలు నాకు మాత్రమే ఎందుకు గుర్తు రావడం లేదు? రే, 6 ఎలా కారులో వెళ్తాం? నేను బైక్లో వస్తాను. కిందకి దిగరా. సరే దిగుతాను, ఎక్కువ మాట్లాడుకో. వెళ్ళు. మళ్ళీ వెనక్కి రాకు. డోరే. మరే పర్లేదురా, పొద్దున్న చూసుకుందాం. అశోక్ వచ్చాడు, కానీ ఎక్కడికి వెళ్ళాడు? ఎలా కనిపించకుండా వెళ్ళిపోయాడు?
మనం ఇంతకు ముందే ఇక్కడికి వచ్చి చచ్చిపోయామా? అసలేం జరుగుతోంది ఇక్కడ? అంటే మనం ఇక్కడికి మళ్ళీ మళ్ళీ వస్తున్నామా? రెస్టారెంట్ నుంచి ఇక్కడికి మనం వచ్చి ఉండకూడదు. ఇప్పుడు తప్పించుకోవడానికి వేరే దారి లేదా? మరి అశోక్ మాత్రమే ఎలా తప్పించుకున్నాడు? నాన్రా, సరే ఓకే వదిలే. అసలేమన్నాడు? నాకు అందరూ చనిపోయినట్టు దారుణమైన కల వచ్చిందిరా. అప్పటి నుంచే నాకు ఒంట్లో బాగోలేదు. ఏది నాకు సరిగా అనిపించట్లేదు. మనకు కావాలంటే ప్లాన్ చేంజ్ చేసుకుందాంరా. అదే కరెక్ట్గా ఉంటుంది అనిపిస్తోంది. కాలొచ్చిందా? లాస్ట్ టైం నా మీద కూడా ట్రై చేశాను. బాగా నిద్రపోతారు, పొద్దున వరకు నిద్రపోతారు, మంచి కళలు వస్తాయి. కళ? మంచి కళలు వస్తాయి. కళ 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 కళ. అయ్యో, ఒక నెల క్రితం నాకు ఒక కల వచ్చింది. అంటే మనకి చిన్నప్పుడు వచ్చిన కళ ఇప్పుడు నిజంగానే జరగలేదు. జరిగిన విషయమే చిన్నప్పుడు కల్లో వచ్చింది. అంటే ఇది మనకి మళ్ళీ మళ్ళీ జరగట్లేదు. మన మెమరీస్ని టైం ట్రావెల్ చేసి మనకి చిన్నప్పుడు కలగా వచ్చింది. అందుకనే మనం అక్కడ డిస్టర్బ్ అయ్యాం. మరైతే అశోక్కి ఇక్కడికి రావడానికి ముందు రోజే కల వచ్చింది. అందుకనే వాడు డిస్టర్బ్ అయ్యాడు. అందుకే వాడు ఇక్కడికి రాలేదు. మనం తప్పకుండా చనిపోతాం. కానీ చనిపోకుండా ఉండాలంటే ఒకే ఒక దారి, ఇంజెక్షన్ కావాలి. అదొకటే దారి. ఈ ప్లాన్ ఎలా అయినా సరే క్యాన్సిల్ చేయాలి. ఏంట్రా కాల్ కట్ చేశాడా? అరే రే రే, ప్రశాంతంగా ఒక గేమ్ ఆడిస్తారా? చా, అరుణ్, పొద్దున్నుంచి నాకు తలనొప్పిగానే ఉందిరా. మందులు వేసుకున్నాను, జెండు బాము రాసుకున్నాను, అస్సలు తగ్గలేదు. మైల్డ్ గానే ఉందిరా. రే అరుణ్, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మా నాన్న ఫోన్ చేశారు. ఆయన ల్యాండ్ విషయం గురించి నీ దగ్గర ఏదో ఒపీనియన్ తీసుకోవాలన్నారు. సరేనా? దయచేసి ఈ రోజు వచ్చి ఆయన్ని కలువురా. ఈ రోజు ఎలా మాట్లాడేది? ఇంకో రోజు మాట్లాడదాంలే. రేయ్, మందు తాగడం ముఖ్యమా, మా నాన్న కలవడం ముఖ్యమా? మందు కొట్టడమే ముఖ్యం. ఒరే ఎదవా.
అందరికి లెమన్ జ్యూస్ ఇచ్చేయండి. ఓకే సార్, ఓకే. మందు కొట్టేటప్పుడు నువ్వెందుకురా అందరికి జ్యూస్ ఆర్డర్ చేస్తావు? రే ఇంతమంది వచ్చి కూర్చున్నాము, వాళ్ళకి ఏదైనా ఆర్డర్ చేయాలి కదా, ఊరికే అలా కూర్చోమంటావా ఏంటి? హాయ్ రా. హాయ్. ఏంట్రా ఎందుకు డల్గా ఉన్నావు? నాకు ఏదో విధంగా ఉందిరా. ఈరోజు మందు పార్టీ వద్దు, రేపు పెట్టుకుందామా? మూసుకొని కూర్చోరా, మనం ఈరోజు తాగాల్సిందే. హలో, చెప్పండి అన్న. ఎక్కడున్నావురా? బాగున్నారా మీరు? ఓ అశోకా? అవును, అందరూ ఎక్కడున్నారు? ఇక్కడ పక్కనే ఉన్నావు నాన్న. అరుణ్ పక్కనే ఉన్నాడా? అరుణ్ ఇక్కడే ఉన్నాడు. రే కేశవ్ వాళ్ళ నాన్న మాట్లాడు. అరుణ్ నాన్న చెప్పండి అన్న. నీతో ల్యాండ్ విషయం గురించి మాట్లాడాలి. చెప్పండి అన్న. ఒకసారి ఇంటికి వస్తావా? ఒక సైట్ సేల్కి వచ్చింది. సరేనన్న. అది ఏదైనా అడ్డంకులు ఉన్నాయో చూడాలి. సరేనన్న, వస్తాను. ఈ మధ్య అసలు నువ్వు కనబడట్లేదు. మందంటే మాత్రం కరెక్ట్ టైంకి వచ్చేస్తావు. వీడియో ఒక పిచ్చి నాయాలు ముందు కొడదాం అనుకుంటుంటే జ్యూస్ ఆర్డర్ చేశాడు. ఏంట్రా డల్గా ఉన్నావు? ఒంట్లో ఏం బాగోలేదురా, అందుకే ఒకలాగా ఉంది. రేపు చూసుకుందామా? ఏంట్రా మాట్లాడావా? ఏమన్నారు? ఇంటికి రమ్మంటున్నారు. ల్యాండ్ విషయం గురించి నీతో పాటు రమ్మన్నారు. నన్ను కూడానా? ఇప్పుడు ముందు కొట్టలేమే, మరి ఎలా వెళ్తాం? రే అరుణ్, నేను వచ్చినా కూడా మందు తాగను, రేపే తాగుతాం. సుందర్ మందు తాగనని చెప్తున్నాడు, వీడికి కూడా ఒంట్లో బాగాలేదని చెప్తున్నాడు, కేశవ్ కూడా ఇంటికి వెళ్ళాలి రాలేదని చెప్తున్నాడు. మనం రేపే పెట్టుకోవడం బెటర్ రా. ఈరోజు తాగాల్సిందేరా. ఏం చేస్తావో తెలియదు, ఈరోజు తాగాల్సిందే. ఇదిగో వెతికాను వాడిని, సుందర్ కనిపించట్లేదు. వాడు రూమ్లోనే నిద్రపోతున్నాడు, మీరు చూడలేదా? సుందర్ ఎప్పుడొచ్చావు? నేనొచ్చి చాలాసేపు అయింది. నేను వచ్చేసరికి మీరు నిద్రపోతున్నారు. రవి, కేశవ్ వాళ్ళందరూ ఎక్కడున్నారు? రవి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు, అరుణ్ కేశవ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఓ అవునా? ఏమైంది సడన్ గా అడుగుతున్నారు? ఏం లేదు, ఊరికే అడిగాను. ఓ సరే సరే.